తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేందుకు 1 నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్ష రాసేందుకు గాను అనుమతి ఇవ్వనున్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు ఇంటర్ బోర్డు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. ఇక కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ బోర్డు జిల్లా అధికారి గంగాధర్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో పాటు ఇంటర్మీడియట్ అధికారి ఏదైతే కరీంనగర్ జిల్లా సంబంధించిన అధికారి గంగాధర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేపటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీ విద్యాశాఖ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సార్ అన్ని కాలేజీలలో కూడా డ్యూయల్ డెస్క్లు, తర్వాత టాయిలెట్స్, తర్వాత వాటర్ ఫెసిలిటీస్, తర్వాత పిల్లలకి ఏదైనా సిక్ అయినా కూడా ప్రతి సెంటర్లో ఒక ఏఎన్ఎం, తర్వాత ప్రతి సెంటర్లో ఒక 5 సీసీ కెమెరాలు అయినా ఉన్నాయి సార్ మినిమము. అవి ఏంటంటే ఒకటి ఎంట్రన్స్లో, కారిడార్లలో, తర్వాత క్వశ్చన్ పేపరు విప్పే చోట, తర్వాత ఆన్సర్ బుక్స్ అన్నీ కూడా మళ్ళీ పార్సిల్ చేసే చోట ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఈ సీసీ కెమెరాలన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ రూమ్తో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి పిల్లలు ఏ రకమైనటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఈ ఎగ్జామ్స్ రాయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం అయినవి. అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు? కరీంనగర్ వ్యాప్తంగా 57 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది సార్. అందులో లోకల్లో 37 సెంటర్స్ ఉన్నాయి, తర్వాత నాన్ లోకల్లో 20 సెంటర్స్ ఉన్నాయి. అందులో 10 గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, 9 గవర్నమెంట్ సెక్టార్ కాలేజెస్, 38 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి సార్. ఇందులో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 18,175 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 18,251 మంది, మొత్తం మీద 36,426 మంది పిల్లలు ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రధానంగా ఎలాంటి నిబంధనలు అమల్లో ఉంటాయి? రేపటి పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఎలాంటి నిబంధనలు అమల్లో ఉంటాయి? అంటే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకొని రావాలి సార్ పరీక్షా కేంద్రానికి. ఈ పరీక్షలలో 1 నిమిషం నిబంధన అనేది లేదు. ఒక 5 నిమిషాల వరకు కూడా ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తున్నారు. తర్వాత ఏ రకమైనటువంటి సెల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రికల్ గాడ్గెట్స్ కానీ లేకుండా పిల్లలు ఎగ్జామ్ సెంటర్కు రావాలి. ఒక అరగంట ముందు ఎగ్జామ్ సెంటర్కి చేరుకుంటే మంచిది సార్. ఎందుకంటే పిల్లలని ఒక కనీసం హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ హాల్లోకి ప్రవేశం చేస్తారు. కాబట్టి ముందు వచ్చి ఉంటే ఈ ఆలస్యం అనేటువంటి ఇబ్బంది నుంచి పిల్లలు తప్పించుకోవచ్చు. చివరిగా చెప్పండి సార్, అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు అనగానే భయపడుతూ ఉంటారు కదా, ఆ ఒత్తిడిని తగ్గించుకునేందుకు గాను మీ ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఎట్లాంటి సూచనలు చెప్తారు? అంటే పిల్లలకు సహజంగా పరీక్షలు అనగానే ఒక రకమైన భయము, టెన్షన్ ఉంటుంది సార్. అయితే ఈ భయము, టెన్షన్ నుంచి కాస్త రిలీఫ్ కావడానికి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు టెలిమానస్ అనేటువంటి ఒక సర్వీస్ని ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటల పాటు సైక్రియాటిస్టులు వాళ్ళకి అందుబాటులో ఉంటారు. పిల్లలకి ఏదైనా ఒత్తిడి కానీ, భావోద్వేగాలు కానీ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం మీడియాలో కానీ తర్వాత విరివిగా డిస్ప్లే చేసినాం సార్. 14416 24 గంటలు కాల్ చేసి వాళ్ళకు సంబంధించిన టెన్షన్స్ నుంచి రిలీఫ్ కావచ్చు. ఎగ్జామ్ సెంటర్ల గురించి అంటే ప్రధానంగా విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది, ఎట్లా ఉంది అంటే ఒకే పేరు మీద 2-3 విద్యా సంస్థలు కూడా ఉంటాయి. కాబట్టి అట్లాంటి సెంటర్లో కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది. వాళ్లకు మీరు ఎట్లాంటి సదుపాయాలు ఏర్పాటు? అయితే ప్రతి హాల్ టికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంది సార్. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మనకు ఆ సెంటర్ యొక్క అడ్రస్ తెలుస్తుంది. కాబట్టి ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా విద్యార్థులు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి తమ సరియైన సెంటర్కి చేరుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులు భయంతో కాకుండా ఆ బాధ్యతగా కూడా పరీక్షలు రాయాలి, ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు అధికారి చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.